హిందూ ధర్మం ప్రకారం ఉదయం లేవగానే ఆచరించే నియమాలు రోజంతా ఉత్సాహంగా ఉంచడంతో పాటు శుభాలను తీసుకొస్తాయని పెద్దలు చెబుతున్నారు. పురాణాల ఆధారంగా మన జీవన శైలిని మెరుగుపరుచుకునేందుకు ఈ నియమాలు పాటించండి. ఇవి మన జీవితంలో శ్రేయస్సు, శాంతిని సమకూర్చి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడతాయి. ఉదయం లేవగానే చేయాల్సిన పనులు. 1. సుబోధం. ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాల కంటే ముందు దేవుడ్ని తలచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మనం ఓం లేదా ఓం నమో నారాయణాయ వంటి మంత్రాలు జపించవచ్చు. ఇది మనస్సును శాంతింపజేస్తుంది. అనేక శాస్త్రాలలో దేవుని పేరు జపించడం మంచి అదృష్టం, శ్రేయస్సును తీసుకొస్తుందని పేర్కొన్నాయి. 2 నేలను తుడుచుకోవడం. ఉదయానికి లేచిన తర్వాత మనం నడిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. ఇంటిలోని నేలను ప్రతిరోజు కడుగుకోవడం లేదా తడి బట్టతో తుడవడం ఇంకా మంచిది. ఈ ప్రక్రియ చేసే కంటే ముందు శరీర శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. పూజ లేదా ఆరాధన. ఉదయం పూజ చేయడం లేదా దేవతలను ఆరాధించడం అనేది ముఖ్యమైన ఆచారం. స్వచ్ఛమైన హృదయంతో మనం లక్ష్మీదేవిని, సూర్యుని లేదా విష్ణువుని ఆరాధన చేయవచ్చు. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. శుభ్రమైన బట్టలు ధరించడం. ప్రతిరోజూ శుభ్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ఉతికిని బట్టలు ధరించాలి. పబ్లిక్ లేదా వ్యక్తిగత జీవితంలో శుభ్రతను పాటించడం ఇంటినే కాకుండా కూడా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పువ్వులు పెట్టడం. పూజా సమయంలో పువ్వులను దైవ స్మరణ చేసుకుంటూ దేవతలకు అర్పించడం కూడా ఒక ఆచారం. ఇది ఆధ్యాత్మిక అభ్యుదయాన్ని, ధార్మిక సాధనను ప్రేరేపిస్తుంది. సాత్విక ఆహారం. ఉదయం బ్రేక్ఫాస్ట్కు, అల్పాహారానికి ఆరోగ్యకరమైన, సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంటే నూనె, మసాలాలు లేకుండా ఆరోగ్యకరమైన పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరాన్ని శక్తిగా ఉంచుతుంది. నిత్య శుద్ధి. ఉదయాన్నే శరీర శుద్ధి అంటే స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు శుద్ధిగా ఉంటుంది. నిద్రలో మరిచిపోలేని అవమానాన్ని, ఉదయం కాలకృత్యాల తర్వాత వెలువడిన దుర్గంధాన్ని తొలగించడం చాలా అవసరం. ఆత్మగౌరవాన్ని పెంపొందించడం. ఉదయానికి లేచిన తర్వాత మనం ఆరోగ్యవంతంగా నిద్రలేవగలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న శ్రేయస్సు, మంచితనాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి. అది మన దినచర్యలో సమతుల్యత, శాంతిని తీసుకువస్తుంది. సంస్కారాలు. పరస్పర గౌరవం. కుటుంబ సభ్యులను గౌరవించడం, వారితో స్పష్టమైన, సద్భావనతో మాటలు మాట్లాడటం. విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం. నిద్ర లేచిన వెంటనే దివ్యకృపకు ధన్యవాదాలు చెప్పి పరమాత్మకు నమస్కరించాలి. నవగ్రహాల పూజ. అనేక గ్రంథాల్లో ఉదయం నవగ్రహాలకు నమస్కారం చేయడం మంచిది అని పేర్కొన్నారు. పసుపు, కుంకుమ పూయడం. స్వచ్ఛత, పవిత్రత కోసం ఇంట్లో పసుపు, కుంకుమ వాడుతూ దేవతలకు పూజ చేయాలి. ఉతికిన బట్టలు ధరించడం. లక్ష్మీదేవి శుద్ధి, పవిత్రత ఉన్న చోటనే నివాసముంటారు. కాబట్టి ఉదయం శుభ్రంగా బట్టలు వేసుకోవడం ఆమె అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. ధనం కోసం ప్రార్థన చేయడం. లక్ష్మీదేవిని ధనవృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. ఈ అలవాట్లు పాటించడం రోజంతా శాంతి, అభివృద్ధి, సానుకూలతను తీసుకువస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఈ అలవాట్లను అనుసరిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు, మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆశీస్సులు అందిస్తారు. హిందూ ధర్మంలో పేర్కొన్న నియమాలు మన జీవితంలోకి శాంతిని, ఆధ్యాత్మిక ప్రగతిని, ఆర్థిక సంపదను తెచ్చే మార్గంగా ఉంటాయి. శుభం, శాంతి, ధర్మం అనుసరించే మనం ఇలాంటి ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ విషయాలు సమాజంలో మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, అలాగే మన సంస్కృతిని, ఆధ్యాత్మికతను బలపరచడానికి ఉపయోగపడతాయి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.